గులాబీ నేతలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మున్సిపాలిటీ అది. పైగా బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ముఖ్య పట్టణం. ఉనికి కాపాడుకునేందుకు గులాబీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతుంటే బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు హస్తం నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్లో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీలో రాజకీయాలు వేడెక్కాయి. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భీమ్గల్ పురపాలికపై బీఆర్ఎస్ పాగా వేసింది. మొత్తం 12 వార్డులకు గాను 8 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కాలక్రమేణా 4 కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరిపారు. దీంతో భీమ్గల్ మున్సిపాలిటీ పూర్తిగా బీఆర్ఎస్ ఆధిపత్యంలోకి వెళ్లిపోయింది. ప్రతిపక్షం లేకుండానే ఇన్నాళ్లు పాలన సాగిస్తూ వచ్చారు. చైర్పర్సన్ పదవి కోసం 2 పోటీ పడటంతో అప్పుడు మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి వారిద్దరికీ పదవీ కాలాన్ని పంచిపెట్టారు. మల్లెల రాజశ్రీ 3 ఏళ్లు, ప్రేమలత 2 ఏళ్లు చైర్పర్సన్ పీఠంపై కూర్చున్నారు. 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఏకపక్ష పాలనతో మిగతా పార్టీల ఉనికి లేకుండా పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఒక్క బాల్కొండలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. తన నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీ చేజారకుండా ప్రశాంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మాజీ చైర్పర్సన్లు రాజశ్రీ, ప్రేమలత, కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో పోరు ఆసక్తిగా మారింది. భీమ్గల్ మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున బరిలోకి దిగారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ ఎన్నికల బాధ్యతను తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా భీమ్గల్ పీఠంపై హస్తం జెండాను ఎగరవేయాలని వ్యూహరచనలు చేస్తున్నారు. ఇటీవలి మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క భీమ్గల్లో పర్యటించారు. గులాబీ ఎమ్మెల్యే ఉన్న చోట కాంగ్రెస్ జెండాను ఎగరేయాలని తహతలాడుతున్నారు. మున్సిపాలిటీకి అధునాతన భవనాన్ని నిర్మిస్తామని, మూతపడ్డ ఆర్టీసీ డిపోను తిరిగి ప్రారంభిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. పట్టు నిలుపుకోవాలని ఓవైపు బీఆర్ఎస్ ఆరాటపడుతుంటే గులాబీ సామ్రాజ్యంలో పాగా వేయాలని మరోవైపు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. హోరాహోరీగా జరుగుతున్న పోరులో భీమ్గల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందో వేచి చూడాలి.